సిటీ న్యూస్కు స్వాగతం. అవనిగడ్డ వైఎస్ఆర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వచ్చే జన్మదినానికి ముఖ్యమంత్రి పదవిని మరోమారు జగన్కు బహుమతిగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి రమేష్ బాబు భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతీదేవి, సింహాద్రి వెంకటేశ్వరరావు, రేపల్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, అట్టడుగునున్న కష్టాల్లో ఉన్న అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు అంతకుముందు బతుకుతున్న బతుకు కంటే మెరుగైన జీవితం గడపడానికి కారకులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం మూలంగా అటువంటి జరిగినాయని చెప్పి ఈ పుట్టినరోజు జరుపుకుంటూ మళ్ళా వచ్చే పుట్టినరోజుకి మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు మళ్ళా ముఖ్యమంత్రి పదవిని గిఫ్ట్గా ఇవ్వనున్నారు. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ప్రజల మనసుల్లో ఉన్నమాట, ప్రజల మనసులో గెలుచుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తామని ఇంటింటికి గడప గడపకి చెప్తున్నారు. రాష్ట్రం అంతా ఆయన దీవించే విధంగానే ఉంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్షా అభియాన్ సమగ్ర ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సర్వశిక్షా అభియాన్ సమగ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని అన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలండి. ఉన్నాము నిరవధిక సమ్మె రెండో రోజు చేస్తూ ఉన్నాము. ఎప్పటిలాగానే మా డిమాండ్లు ఏంటన్నది ముందే మేము ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. మా డిమాండ్లు ఇచ్చి ఉన్నాము. గత ఈ నెలలో 11వ తారీఖున మేము చేసినటువంటి ధర్నాలో మా డిమాండ్లు ఎమ్మెల్సీ గారు అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు, మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసేంత వరకు, అలాగే మాకు రెగ్యులర్ చేసేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. ఇది ఒక్క జిల్లాలోనే కాదు, మన 26 జిల్లాల్లో కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా చాలా ఉధృతంగా మా సమగ్ర శిక్షా ఉద్యోగులు ఈ సమ్మెను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి ఈ సమ్మెకి మాకు సపోర్ట్ చేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు కానీ, ట్రేడ్ యూనియన్ సంఘాలు కానీ ధన్యవాదాలు. కొన్ని చోట్ల అయితే ఉపాధ్యాయుల సంఘాలు మాకు చాలా సపోర్టెడ్గా ఉన్నాయి. అలాగే ఫ్యాప్టోకి సంబంధించి కానీ అన్ని సంఘాలు కూడా చాలా సపోర్టెడ్గా ఉన్నాయండి. ఆర్థిక సహాయం కూడా చేశాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎస్ కోఆర్డినేటర్లు, మెసెంజర్లు, ఎస్ఎస్సీలో పనిచేసిన ఉద్యోగులందరికీ ఈరోజు రెండో రోజున నిరహాదీక్ష చేస్తున్నాము, నిరవధిక సమ్మె చేస్తున్నాము. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనంతో కూడిన వేతనాలు ఇవ్వాలి, ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అందజేయాలి, అలాగే ప్రస్తుతి సెలవులు ఇవ్వాలి, చైల్డ్ లీవులు, మెడికల్ లీవులు మంజూరు చేయాలి, సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అందరినీ రెగ్యులర్ చేయాలండి. అలాగే 2014లో జీవో ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులర్ చేస్తారని మన సీఎం సార్ చెప్పారు. అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి జేవీకేలో జగనన్న ఇచ్చిన నవరత్నాల్లో మెయిన్ ముఖ్యం విద్య అనేది ఫస్ట్ చెప్పారు. అలాగే 2014లో కాంట్రాక్ట్ ఇచ్చిన జీవోలో విద్య అనే విద్యా శాఖని మెన్షన్ చేయకోకుండా దాంట్లో పనిచేసిన అందరినీ
ఈరోజు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరం మేము ధర్నాలో కూర్చున్నాం. రాష్ట్రం అంతటా పండగ వాతావరణం. మీ పుట్టినరోజు సందర్భంగా ఇంత పండగ వాతావరణంగా ఉంది. కానీ మా ఆకలి కేకలతో జీతాలు లేక, మా ఉద్యోగ భద్రత లేక ఇంట్లో పిల్లల్ని వదిలేసి అన్నీ వదిలేసి మేము ఈరోజు ధర్నాలో కూర్చున్నాం సార్. మేము అడుగుతున్నాం, ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మాకు గిఫ్ట్ ఇవ్వండి సార్, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మేము ఇంతమంది ఇంత ఆడవాళ్ళం అందరం కూడా రోడ్డు మీద పడ్డాం. ఈరోజు మా ఉద్యోగ భద్రత మాకు కావాలి సీఎం సార్. మేము మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నాం. మీరు మాకు హామీ ఇచ్చారు ఆ రోజు. మీ మీద నమ్మకంతో మేము ఇన్నాళ్ళు జీతాలు లేకపోయినా పనిచేసాం. ఈరోజు అందుకు మీకు మీ బర్త్డే సందర్భంగా మేము అడుగుతున్నాం, ఈ పండగ మా ఇళ్లల్లో కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు మీకు సపోర్ట్గానే ఉన్నాం. ఇంకో 5 ఏళ్ళు మీరే కావాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మాకు గిఫ్ట్ ఇవ్వండి. ఈరోజు సాయంత్రానికి మీరు మాకు శుభవార్త చెప్తారని మేము కోరుకుంటున్నాం సీఎం సార్. సీఎం గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సీఎం సార్. రైతులు పాల సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కృష్ణా మిల్క్ యూనియన్ జిల్లా డైరెక్టర్ అర్జా వెంకట నగేష్ అన్నారు. రైతులు పాల సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కృష్ణా మిల్క్ యూనియన్ జిల్లా డైరెక్టర్ అర్జా వెంకట నగేష్ అన్నారు. పెడన మండలం కట్లపల్లి సొసైటీలో 90 మంది రైతులకు 1,53,310 రూపాయలు యూనియన్ బోనస్తో పాటు జలగమందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ రైతుల సంఘానికి అధిక శాతంలో పాలు పోసి పాల సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గొడ్లవల్లేరు మేనేజర్ తోట సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు వీరంకి శ్రీనివాస్, సూపర్వైజర్ బసవరాజ్ కుమార్, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు, మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దేశానికి ఆదర్శప్రాయమైన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని పార్టీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో నెలకొల్పిన బస్సు షెల్టర్ను వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ప్రారంభించారు. 2వ డివిజన్ కార్పొరేటర్ పరిమికాయల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలతో జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలో ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద మొబైల్ డిస్పెన్సరీ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. లాగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా ఎంతో శరవేగంగా చేసి నవరత్నాల్లో పెట్టినవి కాకుండా పెట్టినవి కూడా పేద ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి విద్య, ఆరోగ్యం, సురక్ష, మరి ఎన్నో గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఈ మధ్యనే ఆరోగ్య సురక్షలో భాగంగా మరి 25 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం నిమిత్తం పేద ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చేర్చడం ఆయన ఉన్నతమైన గొప్ప మనసుకి ఇది ఒక నిదర్శనం. ఇలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే మరి మా పేద ప్రజలందరికీ కూడా పండగ దినంగా ఉంటుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ కూడా జగన్ గారు అఖండ ఘన విజయంతో మరి ఆయన గెలిపించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. అలాగే మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి కిట్టుబాబు గారు కూడా ఆయన కూడా మాకు చాలా ప్రియతమ నాయకుడిగా మరి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు, పేద ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లక్ష్మీ టాకీస్ సెంటర్లో మన విజయ్ గారి వార్డులో ఈరోజు కేక్ కటింగ్ పెట్టారు. అలాగే కేక్ కట్ చేయడంతో పాటు అక్కడ పేద ప్రజల నుంచుని బస్ స్టాప్కి నిలబడుతూ ఎండలో ఉంటున్నారని చెప్పి ఒక బస్ స్టాప్ను కూడా నిర్మించడం, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది.
ప్రజలందరూ గమనించాలి. ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ మనుషులకి ఇంతగా దగ్గరగా వచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన జగనన్నే. ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక బిడ్డగా ఆయన ఎదుగుతున్నారు. అంటే మా ఇంట్లో ఒక బిడ్డ పుట్టినరోజు అయితే ఎలా చేసుకుంటాం అలా వాడవాడలో ఆయన పుట్టినరోజు ఈరోజు అంత ఘనంగా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కలోనూ. అంటే మనం చూడొచ్చు ఏ సంక్రాంతి పండుగ ఎలా అయితే ఉంటుందో అలా ఈరోజు జన సమూహంతో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అలాంటి నాయకుడు మనకి ఎల్లకాలం ఉంటే ఇంకా మనం ఎంత అభివృద్ధిలోకి వస్తామో ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు మహిళలు ధైర్యంగా బయటకు వస్తున్నారంటే అది జగనన్న ఇచ్చిన దీవెన, ఆయన ఇచ్చిన అండే అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి రిజర్వేషన్స్ ఇప్పుడు 50% పైగా కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చి అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మనకి పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన జగనన్న. ఈరోజు అలాంటి నాయకుడు మనకు అండగా ఉంటే స్త్రీ కూడా మహిళా సాధికారత కోసం ఇంకా అభివృద్ధిలోకి వస్తామని చెప్పి అందరం అనుకుంటున్నాము. అలాగే మహిళల కోసం ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఎంతైతే ఉందో అంతవరకు కూడా ఆయన వెళ్తూ ప్రతి ఒక్క ఇంటి కుటుంబాన్ని కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి రుణాలు సాయం ఇప్పిస్తూ ఆ కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి నాయకుడు మన జగనన్న. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబం ఉందంటే చేస్తున్నటువంటి సేవలు కానివ్వండి, ఆయన పెడుతున్నటువంటి పథకాలు కానివ్వండి, ఆయన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలని ఏ విధంగా ఆదరిస్తున్నాడో ఈ రాష్ట్రపతి అందరూ కూడా చూస్తున్నారు. మరి ఆ విధంగా ఇవాళ రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో అన్ని ముఖ్య పట్టణాల్లో వారి యొక్క జన్మదినోత్సవాన్ని అతి వైభవంగా జరుపుకునేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ బందరపట్నంలో లక్ష్మీ టాకీస్ సెంటర్లో మన యువ నాయకుడు కిట్టుబాబు గారి యొక్క సారథ్యంలో పరింకాల విజయ్ గారు అంటే పరింకాల శ్రీనివాసరావు గారు తనయుడు విజయబాబు గారు ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని యొక్క లక్ష్మీ టాకీస్లో చేయడం జరిగింది. ముందుగా ప్రథమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూలదండ వేసి ఆయన విగ్రహానికి, తదుపరి కార్యక్రమం ఇక్కడికి వచ్చి ఒక 50 పౌండ్ల కేక్ని కూడా ఇక్కడ విజయబాబు గారి యొక్క ఆధ్వర్యంలో కట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే ఇవాళ ఎండకి కానివ్వండి, వర్షానికి కానివ్వండి, రోడ్డు నడిచే పాదచారులు ఆటోల కోసం కానివ్వండి, బస్సు ఎక్కటానికి కానివ్వండి ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో చక్కటి ఆలోచన చేసి మరి విజయ్ గారి యొక్క తండ్రి గారు పరింకాల శ్రీనివాసరావు గారి పేరు మీద ఆయన సతీమణి గారు తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద 10వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చౌక్ వద్ద జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచి తమ సమస్యలు పరిష్కరించి జన్మదిన కానుక ఇవ్వాలన్నారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. 10వ రోజుకి వచ్చింది, అయినా సరే గవర్నమెంట్ ఇంతవరకు కూడా మా సమస్యల మీద ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు జగన్ గారు పుట్టినరోజు, మేమందరం హ్యాపీ బర్త్డే చెప్తున్నాం సార్ మీకు. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా మాకు ఒక చిన్న గిఫ్ట్గా ఇస్తారని మేము ఆశపడుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే న్యాయమైన డిమాండ్లు ఏంటంటే కనీస వేతనం ఇవ్వాలని, 26,000 ఇవ్వాలని, అదేవిధంగా పిఆర్సీని అమలు చేయాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఎక్కువగా కోరికలు కూడా లేవు. ఈ 2 కోరికలే తీరిస్తే మేము కూడా రేపొద్దున్న వెళ్ళి పండగ చేసుకుంటామని మీకు కోరుతున్నాం సార్. ఎప్పటికైనా సరే మా మీద అంగన్వాడీ వాళ్ళ మీద కనికరించమని మిమ్మల్ని ఎదురు చూస్తున్నాం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరపున, మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున. మరి మా గురించి ఆలోచించండి సార్. మేము ఎన్ని బాధలు పడి రోడ్డు మీదకి వచ్చామో ఒక్కసారి కనికరించండి. మరి మా బాధలు మీ దాకా రావట్లేదా, లేకపోతే అసలు మీరేమీ అసలు పట్టించుకోవటం లేదు ఎందుకని? మాకు అడిగే హక్కు ఉందా లేదా అదే మాకు అర్థం కావటం లేదు. అందరూ అయోమయంలో ఉన్నాము. ఇంకైనా ఈరోజు పుట్టినరోజు ఎవరైనా సరే
సరే తీపి వార్త వినాలి, మహిళలందరూ ఆనందంగా ఉండాలి. వచ్చేప్పుడు క్రిస్మస్కైనా మంచిగా అందరూ చేసుకోవాలి, మేము కూడా బాధపడకూడదు, మేము ఉసూరుమంట ఉండకూడదని మేము ఇందు మూలంగా మీకు తెలియజేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్ని కిట్టు తెలిపారు. నగర పరిధిలో 2వ డివిజన్లో 20 లక్షల రూపాయల గడప గడపకు నిధులతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేర్ని కిట్టు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్ పరిమికాయల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిమికాయల విజయ్ గారి డివిజన్లో గడప గడపకి మన కార్యక్రమంలో 20 లక్షల్లో 4 రోడ్లు డ్రైనేజీ పెట్టడం జరిగింది. దాని నిమిత్తంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే గడప గడపకి కార్యక్రమంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజలు కోరటం జరిగింది. దానిలో భాగంగా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పేర్ని వెంకటరామ నాని గారు సహాయ సహకారాలతో మరి ఈ రోడ్లకి గ్రాంట్లు ఇవ్వటం జరిగింది. అలాగే మన పేర్ని కృష్ణమూర్తి గారు ఈ వార్డు ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 2వ డివిజన్ పరిమికాయల విజయ్ గారి డివిజన్లో గడప గడప ప్రోగ్రాంలో సమస్యలు తెలుసుకున్నారు. దానిలో భాగంగా 4 రోడ్లు, 4 డ్రైనేజీలు 20 లక్షల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన కిట్టు గారికి, నాని గారికి ధన్యవాదాలు. ఈరోజు విజయ్ కుమార్ గారి వార్డులో 2వ డివిజన్లో 4 రోడ్లు, 1 డ్రైనేజీ 20 లక్షల రూపాయలతో ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ గ్రాంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, తెచ్చిన మన పేరు నాని గారికి, మన కిట్టుబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సాటి లేరని వైసీపీ నాయకులు అన్నారు. తండ్రికి మించిన తనయుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సాటి లేరని వైసీపీ నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని రామానాయుడుపేటలో వారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ముఖ్యమంత్రి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గాజుల భగవాన్, జి గణపతి, బేతపూడి రవి, పాలసాయి తదితరులు పాల్గొన్నారు. దివి శబరిమల చల్లపల్లిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప నామస్మరణ మారుమ్రోగింది. దివి శబరిమల చల్లపల్లిలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రంలో అయ్యప్ప నామస్మరణ మారుమ్రోగింది. స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాంతారా ఈవెంట్స్ కళాకారులు అద్భుతమైన కళా ప్రదర్శన భక్తులను ఉర్రుతులూగించి భక్తి పారవస్యంలో ముంచెత్తింది. ఆలయ వ్యవస్థాపకులు అన్నవరపు పాండురంగారావు గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు భాను నంబుద్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. శరణమయ్యప్ప శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఈరోజు స్వామివారి గ్రామోత్సవం, రేపు జరుగుతున్నటువంటి పడి పూజ మహోత్సవానికి స్వయంగా స్వామివారే ప్రధాన వీధుల గుండా వస్తూ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క పడి పూజను విజయవంతం చేయమని ఆలయ కమిటీ వారు అందరూ కూడా స్వామివారిని వెంట పెట్టుకుని మేను బజారు గుండా ఊరేగింపుగా వస్తున్నది కావున స్వామివారికి హారతలిచ్చి రేపు జరుగుతున్నటువంటి పడి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.